మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని. మీరు ఈ రోజున ఇందాకే చెప్పాను, పి వేమవరంలో అడిగినందుకేమో మీరు అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు సగటు ప్రజల మీద, సగటు నాయకుల మీద. అలాంటిది మీ ఎమ్మెల్సే ఒక వ్యక్తిని దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేస్తే దానికి అతను భుజాల మీద ఊరేగింపేసుకుని మీరు తిరుగుతారా? ఏం సందేశం పంపుతున్నారు? ఏం సంకేతాలు పంపుతున్నారు సమాజానికి? అలాంటి వ్యక్తి ఇంకొకసారి ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో మీరు ఊహించుకోవచ్చు. అలాగే జెండాకి చుట్టూ నీ ప్రేమను గమనించాను, తుమ్మల బాబు గారి ప్రేమ గమనించాను. బాగా చేద్దాం. తుమ్మల బాబు గారు జెండాల కింద ఉచిత పథకాల కోసం కాదు, ఉపాధి కోసం. ఎందుకు కూటమి ప్రభుత్వం రావాలి? ఉచిత పథకాల కోసం కాదు, ఉపాధి కోసం, యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మన అందరి కోసం. ఆ నిర్ణయం మీ అందరి చేతుల్లో ఉంది. నేను నిర్ణయం తీసుకున్నాను, జనసేన నిర్ణయం తీసుకుంది, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు, మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఇందాకే అడిగా, వ్యవసాయ శాఖ మంత్రి, గతంలో మంత్రిగా పనిచేసిన కన్నబాబు గురించి అడిగా. ఇదే వైఎస్ జగన్, మీరందరూ అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారిని వైఎస్ జగన్ అవమానం చేస్తే, వైఎస్ జగన్ లోపలికి పిలిచి, ఆఫీస్కి పిలిచి, ఆయనకి సంబంధం లేదు ఈ పనులన్నీ. సినిమాకు సంబంధించిన యాక్టరే, ఆయనకి ట్రేడ్తో సంబంధం లేదు. అలాంటి వ్యక్తిని వైఎస్ జగన్ మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, ముగ్గురిని పిలిచి అందరూ ఆయన ముందు చేతులు కట్టుకోవాలంటే జగన్ ముందు. జగన్ దిగొచ్చాడా? డిస్టర్బ్ చేయదా? ఏ బాబు పక్కరా, పక్కరా ఇది అబ్బాయిని పిలు. నువ్వు దిగు, నువ్వు దిగు. మీకు మీరు కండువాలు విసిరేస్తే ఏమైపోతుందంటే అది మీ హీరోయిజం అనుకుంటున్నారు, మీ సరదా అనుకుంటున్నారు. నేను మీ భవిష్యత్తు కోసం ఉన్నాను ఇక్కడ. దించేది ఇది విప్లవానికి సంకేతం అమ్మాయి. ఆ జెండాలు దించే చెప్తా. జెండా దించు, అది కూడా దించే. చూశాను కదా, చెప్పాను కదా, దించేసే. అది కూడా దించే. ఇది విప్లవానికి సంకేతం. ఇది నేను అది కూడా జెండా దించే, అదే దించే, జెండా దించే. చాలు, మీరు వినాలి మాట. గుండెలు కొట్టుకుంటే సరిపోదు, ఓటేయాలి. ఇది నాకు సరదా కాదు, మీ అందరి చేత నేను మీకోసం మాట్లాడుతున్నా. నేను దాదాపు 70 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ. నా సత్తా అది. నేను మీ ఇంత ఒక పనికి మాలిన సన్నాసులందరి చేత మాట అనిపించుకుంటున్నాను. నేను దేనికి నా కష్టాల్లో ఉన్న మనిషికి భుజం కాయడు నా ప్రవృత్తి. అది జగన్కి దోచేయడం ప్రవృత్తి ఎట్లాగో, చర్మల శెట్టి సునీల్కి పార్టీలు మారటం ఎట్లాగో, నా కష్టంలో ఉన్న మనిషికి నిలబడటం అలా. నాకు మీరు డైవర్ట్ చేయకండి. మీరు ఈ కర్చీఫ్లు ఉత్సాహం ఉండాలి. మీరు బైకుల్లో వెళ్ళినా వెళ్ళినా, మీరు ఎన్ని చేసినా నా ముందుగా చేయాల్సింది మీ ఉత్సాహాన్ని ఒక నిర్మాణాత్మక రూపంలో, నిర్మాణాత్మకంగా అది ఒక శక్తిగా అవ్వాలి. నేను మీలాగా కూర్చొని మీ వయసులో నేను అన్ని ఉత్సాహం చూపించా. ఒక కరాటే నేర్చుకున్నా, ఒక ½ టన్ను చెస్ట్ గుండెల మీద కొట్టుకుని బద్దలు కొట్టించుకున్నా, నేర్చుకున్నా, సాధన చేశా. ఈ రోజున మీ వీరందరూ గుండెల్లో ఉన్నానంటే నేను చేసిన సాధన. నేను నిజంగా చెప్పాలంటే సరదా ఉండాలి, హుషారు ఉండాలి. కానీ అది ఎలా ఉండాలంటే మన భవిష్యత్తు బాగుండాలి. మీకోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు వస్తాడు? మీ భవిష్యత్తు కోసం కాదా? అరే నేను 200 కోట్లు సంపాదించాను లాస్ట్ 5 సంవత్సరాల్లో. ఇంత సంపాదించి కూడా ఎందుకు తిట్లు తింటాను? జగన్ లాగా నాకు అక్రమ మైనింగ్ అవసరం లేదు, గుంతలు రోడ్లు కాంట్రాక్ట్లు అవసరం లేదు, పోలవరం పూర్తి చేయకుండా నాకు దాని మీద డబ్బులు అవసరం లేదు, ఏటీఎం లాగా కాదు.
మీ భవిష్యత్తు కోసం వచ్చాను. 30,000 మంది ఆడబిడ్డలు, ఈ రాష్ట్రంలో 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోతే ఒక్కడు మాట్లాడు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడు. మానభంగానికి గురైతే ఆడబిడ్డలు కూర్చోబెట్టి 1-2 రేపులు జరుగుతాయండి, దానికి పట్టించుకోవాల్సిన ఏముందని వైసీపీ మహిళా మంత్రులు అంటారు. నాకు బాధ కలుగుతుంది. మన ఇంట్లో బిడ్డలకు జరిగిన బాధ ఉంటుంది నాకు. నేను మీకోసం వచ్చాను. 30,000 మంది ఆడబిడ్డలు పోతే ఎదిలిపోవాలి. మనందరం కూర్చొని హుషారుగా ఉంటే సరిపోదు. మార్పు కోసం మీరు గొడవలు పెట్టుకోకర్లా. ఇదే చెప్తాను, గొడవలు పెట్టుకోకర్లా. ఓటు వేయాలి, మీరు నిలబడాలి. మీరు ఆ ఉత్సాహం లేకపోతే మీరు జన సైనికులని ఎంత చెప్పినా, మీరు అన్యాయానికి ఎదురు తిరగపడకపోతే మీరు నా జన సైనికులుగా చెప్పుకున్న ప్రయోజనం లేదు. మిథున్ రెడ్డి ఒక్కళ్ళని బతకనివ్వట్లా. చిత్తూరులో ఎవరిని బతకనివ్వడు, కడపలో ఎవరిని బతకనివ్వడు, రాయలసీమలో ఎవరిని బతకనివ్వడు. ఇంతమంది తూర్పుగోదావరి జిల్లాలో నాయకులు ఉంటే ఇక్కడ కొండ తవ్వాలన్నా, గ్రావెల్ తవ్వాలన్నా, మైనింగ్ చెయ్యాలన్నా మిథున్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలి. స్థానిక నాయకులకి, వైసీపీ నాయకులకే దిక్కు తెన్ను లేదు ఇక్కడ. నేను వచ్చింది ఎవరికి స్వీయ నిర్ణయాధికారం ఇక్కడ ఉండాలి. తూర్పుగోదావరి జిల్లా నాయకులకి తూర్పుగోదావరి జిల్లా వనరుల మీద సంపూర్ణ ఆధిపత్యం ఉండాలి. ఒక మిథున్ రెడ్డి కాదు, వైఎస్ జగన్ కాదు. లిక్కర్ స్కామ్ మీద 41,000 కోట్లు సంపాదించిన వ్యక్తి, దాదాపు 74% ఈ సంపద 2 కంపెనీలు సంపాదించి పెట్టుకున్నాయి. స్పై అగ్రో మిథున్ రెడ్డి కంపెనీ, ఇంకొకటి అడాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ. మీ ఆరోగ్యాలు పాడు చేస్తూ ఉంది. అలాగే జేపీ వెంచర్స్ అని చెప్పి మొత్తం ఇసుకను దోచేస్తూ ఉన్నారు. కేవలం ఒకవైపు మీకు ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు, మనకి ఇవి ఉపాధి అవకాశాలు లేవు. కానీ ఒకవైపున జగన్ రంగులు మార్చడానికి, వైసీపీ భవనాల రంగులు మార్చుకోవడానికి 1000 కోట్లు, వైసీపీ రంగులు మార్చుకోవడానికి 1300 కోట్లు, రంగులు తీసేయడానికి 1000 కోట్లు. ఇలా అడ్డగోలుగా డబ్బుని దుర్వినియోగం చేస్తే మరి ఎక్కడ ఉంటుంది సంపద? మీకు ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? రైతుకి గిట్టుబాటు ధర ఎక్కడి నుంచి వస్తారు? దీనికోసం మాట్లాడే వాళ్ళు ఎవరు? మనం మాట్లాడదాం. నాకు సరదా కాదు, నాకు నిజంగా చెప్తా, నాకు సరదా కాదు. నేను మీకోసం నలిగిపోతా ఉన్నా. దశాబ్దం 2014 నుంచి 2024 వరకు 2 చోట్ల ఓడిపోయి ఉండి మీకోసం ఉన్నాను అంటే నాకు ఈ నేల మీద పిచ్చి, ఈ భారతదేశం మీద ప్రేమ, ఈ తెలుగు రాష్ట్రాల మీద నాకు ఏదో బాగుండాలనే కోరిక, మన ఆంధ్ర నేల కళకళలాడుతూ పచ్చగా ఉండాలని కోరిక, మన ఉభయ గోదావరి జిల్లాలు అన్నపూర్ణ. ఇది ఈ అన్నపూర్ణ చూసి అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ అన్నపూర్ణ 10 మందికి అన్నం పెట్టి అన్నపూర్ణ, ఈ అన్నపూర్ణ బాగుండాలి. రైతు ఏడవకూడదు. కౌలు రైతులకి స్వయాన డబ్బులు ఇచ్చిన వాడిని. నేను కోరుకుందా ఏంటి? మీ భవిష్యత్తు బాగుండాలని. ఒక నదికి ఏముంటుంది అవసరం? ఒక నదికి ఏముంటుంది? మీ దాహం తీర్చాలనే కదా. ఒక చెట్టుకి ఏముంటుంది? అది మీకు నీడ కల్పించాలి, పండు ఇవ్వాలనే కదా. పవన్ కళ్యాణ్కి ఏముంటుంది? మీరు భవిష్యత్తు బాగుండాలనే కదా. ఏముంటుంది నాకు? అలాగే వైఎస్ జగన్ ఉన్నాడు. బీసీ కులాలని, అన్ని శెట్టి బలిజ సామాజిక వర్గం కానీ, యాదవ, గౌడ, రజక, అన్ని సామాజిక వర్గాలు కూడా మీరు కూడా ఆలోచించండి. నేను కులాలు దాటి ఆలోచించేవాడిని. నేను ఒక్క కులం కోసం రాజకీయ పార్టీ పెట్టిన వాడిని కాదు. నేను కుల నాయకుడిని కాదు. నా దేశం కోసం, నా నేల కోసం, నా రాష్ట్రం కోసం నిలబడే జనసేనని నడుపుతున్న వ్యక్తిని నేను. ఒక కులం కోసం రాలా. అలాంటి నేను చెప్తున్నా, ముఖ్యంగా బీసీ కులాలు చెప్తున్నాను. 34% స్థానిక పదవులు మీకు పర్సంటేజ్ ఉంటే ఎన్నికల్లో మీకు 24% చేశారు. బీసీ సప్లాన్ని దుర్వినియోగం చేశారు. ఎస్సీ కులాలకి డోర్ డెలివరీ చేసి, హంతకులు చంపేసి డోర్ డెలివరీ చేసి వాళ్ళని వెనకేసుకొస్తూ ఉన్నారు. ప్రైమరీ హెల్త్ కేర్ లేదు, ఆరోగ్యశ్రీ ఇవ్వరు, మద్యపాన నిషేధంతో వస్తానని చెప్పి మద్యాన్ని అమ్మే వ్యక్తి, ఇసుకను దోచేశారు. ఏది ఎక్కడైనా సరే సహజ వనరులని దోచేశారు. ఏదైనా గొంతెత్తుదామంటే కేసులు. ఎక్కడికి పారిపోతాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? మెగాస్టార్ చిరంజీవి గారిని కూర్చోబెట్టి జగన్ ఇలా అనిపించే పరిస్థితి. కాకినాడ రూరల్లో
ఆయన పెట్టిన భిక్ష పెట్టుకొని కన్నబాబు తయారయ్యాడు, కురసాల కన్నబాబు. ఆయన పెట్టిన భిక్ష, ఆయన పడేసిన భిక్ష ఎమ్మెల్యే అయితే ఈ రోజున జగన్ పార్టీలో చేరి చిరంజీవి గారిని అవమానం చేస్తూ ఉంటే కూర్చొని పక్కన కూర్చొని ఉన్నాడు కురసాల కన్నబాబు. అలాంటి దౌర్భాగ్యుడు కురసాల కన్నబాబు. ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ తాగల. కాపు రిజర్వేషన్ల గురించి వైఎస్ జగన్ చాలా గట్టిగా చెప్పాడు. నేను ఏదైనా సరే నువ్వు ఒక పాలసీ పెడితే నేను ఈ సమస్యను తీసుకొస్తాను, చేస్తానని చెప్తే చెయ్యాలి, నిలబడాలి, చేయకపోతే చెప్పాలి. ఈ రోజున వీళ్ళందరూ కూర్చొని ఒక ఉద్యమాన్ని లేవదీశారు, కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని లేవదీశారు. ఒక సమస్యని లేవనెత్తితే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.